హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఇంట్రడక్షన్ టు యూక్లిడ్ జామెట్రీ 9th క్లాస్ 5th చాప్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అయితే ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్, మ్యాథమెటిక్స్ మెథడాలజీ, మ్యాథమెటిక్స్ కంటెంట్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు క్లాసులు అప్లోడ్ చేయబడుతున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. First bit, the word geometry derived from geo and metrion of dash language అని చెప్పించారు. ఆప్షన్ ఏ ఫ్రెంచ్, ఆప్షన్ బి ఇటాలియన్, ఆప్షన్ సి గ్రీక్, ఆప్షన్ డి అరబిక్. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. జియో మీన్స్ ఎర్త్, మెట్రియాన్ మీన్స్ మెజర్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ పీపుల్ who used no ledge of geometry was used for computing volumes of granaries and for constructing canals and pyramids. దీనికి ఆప్షన్స్ చూస్తే ఈజిప్షియన్స్, ఇటాలియన్స్, గ్రీక్స్, ఇండియన్స్. కరెక్ట్ ఆన్సర్ ఈజిప్షియన్స్. నెక్స్ట్ వన్, ఏ పిరమిడ్ ఈజ్ ఎ సాలిడ్ ఫిగర్ ద బేస్ ఆఫ్ విచ్ ఈజ్ అని చెప్పి అడిగారు. పిరమిడ్ అనేది ఒక సాలిడ్ ఫిగర్ అయితే దానికి బేస్ ఏమై ఉంటుందని అడిగారు. ఆప్షన్ ఏ ఓన్లీ ఏ ట్రయాంగిల్, ఆప్షన్ బి ఓన్లీ ఏ స్క్వేర్, ఆప్షన్ సి ఓన్లీ ఏ రెక్టాంగిల్, ఆప్షన్ డి ఎనీ పాలిగన్. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఏ పిరమిడ్ ఈజ్ ఏ సాలిడ్ ఫిగర్ ద బేస్ ఆఫ్ విచ్ ఈజ్ అంటే ఎనీ పాలిగన్ ఉండొచ్చు పిరమిడ్కి బేస్. నెక్స్ట్ ఫోర్త్ వన్, ద సైడ్ ఫేసెస్ ఆఫ్ పిరమిడ్స్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. సైడ్ ఫేసెస్ పిరమిడ్స్కి ఏముంటాయని ఇచ్చారు. ఆప్షన్ ఏ ట్రయాంగిల్స్, ఆప్షన్ బి స్క్వేర్స్, ఆప్షన్ సి రెక్టాంగిల్స్, ఆప్షన్ డి ట్రెపీజియమ్స్ అని ఇచ్చారు. కరెక్ట్ ఆన్సర్ ట్రయాంగిల్స్. పిరమిడ్ యొక్క సైడ్ ఫేసెస్ అనేవి ట్రయాంగిల్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, ఇన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అబౌట్ 3000 BC ద బ్రిక్స్ యూజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ వర్క్స్ వర్ హ్యావింగ్ డైమెన్షన్స్ ఇన్ ద రేషియో అని ఇచ్చారు. ఆప్షన్ ఏ 5:2:1, ఆప్షన్ బి 4:2:1, ఆప్షన్ సి 4:3:2, ఆప్షన్ డి 3:2:1. కరెక్ట్ ఆన్సర్ 4:2:1. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, ఇన్ ఏన్షియంట్ ఇండియా ద డాష్ వర్ ద మాన్యువల్స్ ఆఫ్ జామెట్రికల్ కన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. ఆప్షన్ ఏ వేదాంగాస్, ఆప్షన్ బి సులభ సూత్రాస్, ఆప్షన్ సి త్రిపీటకాస్, ఆప్షన్ డి వేదాస్. కరెక్ట్ ఆన్సర్ సులభ సూత్రాస్. నెక్స్ట్ వన్, ద ఏన్షియంట్ ఇండియా ద షేప్స్ ఆఫ్ ఆల్టార్స్ యూజ్డ్ ఫర్ హౌస్ హోల్డ్ రిచువల్స్ వర్ ఇచ్చారు. ఆప్షన్ ఏ స్క్వేర్స్ అండ్ సర్కిల్స్, ఆప్షన్ బి ట్రయాంగిల్స్ అండ్ రెక్టాంగిల్స్, ఆప్షన్ సి ట్రెపీజియమ్స్ అండ్ పిరమిడ్స్, ఆప్షన్ డి రెక్టాంగిల్స్ అండ్ స్క్వేర్స్. ఏన్షియంట్ ఇండియా ద షేప్స్ ఆఫ్ ఆల్టార్స్ used for household rituals are squares and circles. The number of interwoven isosceles triangles in Sri Yantra in the అదర్ వేద ఈజ్ అని చెప్పించారు. అదర్ వేదాలో ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ శ్రీయంత్రాలో ఎన్ని ఉన్నాయి అని చెప్పి అడిగారు. ఇంట్రావెన్ ఐసోసెల్స్ ట్రయాంగిల్స్ ఇన్ శ్రీయంత్ర మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఎన్ని ఉంటాయని అడిగారు. ఆప్షన్ ఏ 7, ఆప్షన్ బి 8, ఆప్షన్ సి 9, ఆప్షన్ డి 11. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ 9. యూక్లిడ్ డివైడెడ్ హిస్ బుక్స్ ఎలిమెంట్స్ ఇంటూ డాష్ చాప్టర్స్ అన్నారు. 13 చాప్టర్స్ ఉంటాయి యూక్లిడ్ బుక్లో ఎలిమెంట్స్లో. ఏ సిస్టమ్ ఆఫ్ యాక్సియమ్స్ ఈజ్ కాల్డ్ డాష్ అని చెప్పి ఇచ్చారు. ఏ సిస్టమ్ ఆఫ్ యాక్సియమ్స్ అంటే కన్సిస్టెంట్ అని చెప్పుకుంటాం. నెక్స్ట్, the first known proof that the circle is bisected by its diameter was given by. The first known proof that the circle is bisected by its diameter was given by అంటే తేల్స్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, పైథాగరస్ వాజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ అని చెప్పి ఇచ్చారు. పైథాగరస్ తేల్స్ స్టూడెంట్ అనమాట. నెక్స్ట్, ఫాదర్ ఆఫ్ జామెట్రీ అని ఇచ్చారు. యూక్లిడ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ జామెట్రీ. నెక్స్ట్, ద ఫేమస్ బుక్ ఆఫ్ యూక్లిడ్ ఈజ్ ఎలిమెంట్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అన్డిఫైన్డ్ టర్మ్ ఇన్ యూక్లిడ్స్ వర్డ్స్ అని చెప్పి ఇచ్చారు.
ఆప్షన్ ఏ లైన్, ఆప్షన్ బి యాంగిల్, ఆప్షన్ సి ప్లేన్, ఆప్షన్ డి పాయింట్. లైన్, ప్లేన్, పాయింట్ ఇవన్నీ కూడా యూక్లిడ్ అన్డిఫైన్డ్ టర్మ్సే. ఈ యాంగిల్ అనేది అన్డిఫైన్డ్ టర్మ్ కాదు. నెక్స్ట్ ద 3 స్టెప్స్ ఫ్రమ్ సాలిడ్స్ టు పాయింట్స్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. సాలిడ్స్, సర్ఫేసెస్, లైన్స్, పాయింట్స్. సాలిడ్స్లో ఉన్నటువంటి 3 స్టెప్స్ ఏముంటాయంటే సర్ఫేసెస్, లైన్స్, పాయింట్స్. ద నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ సాలిడ్ హ్యాజ్ అన్నారు. సాలిడ్కి 3 డైమెన్షన్స్ ఉంటాయి, అందుకే 3D ఫిగర్ అంటాం. లెంత్, బ్రెడ్త్ అండ్ హైట్. నెక్స్ట్ ద నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ సర్ఫేస్ హ్యాజ్ అని చెప్పించారు. ద నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ సర్ఫేస్ హ్యాజ్ అని చెప్పించారు. సర్ఫేస్కి 2 డైమెన్షన్స్ ఉంటాయి, అవి లెంత్, బ్రెడ్త్. నెక్స్ట్ వచ్చేసి ద నంబర్ ఆఫ్ డైమెన్షన్స్ ఏ పాయింట్ హ్యాజ్ అని చెప్పించారు. పాయింట్కి అసలు డైమెన్షన్సే ఉండవు, 0. లైన్కి అయితే సింగిల్ డైమెన్షన్ ఉంటుంది. యూక్లిడ్ స్టేటెడ్ దట్ ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు ఈచ్ అదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. ఇది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోస్ట్లేట్ అమ్మ, ఇది యూక్లిడ్ పోస్ట్లేట్ అవుతుంది. నెక్స్ట్ బౌండరీస్ ఆఫ్ సాలిడ్స్ ఆర్ అన్నారు. సాలిడ్స్ యొక్క బౌండరీస్ అనేవి సర్ఫేసెస్ అవుతాయి. నెక్స్ట్ బౌండరీస్ ఆఫ్ సర్ఫేసెస్ ఆర్ అని చెప్పి ఇచ్చారు. బౌండరీస్ ఆఫ్ సాలిడ్స్ ఏమో సర్ఫేసెస్, బౌండరీస్ ఆఫ్ సర్ఫేసెస్ వచ్చేసి లైన్స్ అవుతాయి. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ టు బి ప్రూవ్డ్ అని ఇచ్చారు. ఆప్షన్ 1 థియరమ్, ఆప్షన్ 2 యాక్సియం, ఆప్షన్ 3 ప్రపోజిషన్స్, ఆప్షన్ 4 పోస్ట్లేట్ అని 4 ఇచ్చి మళ్ళీ వాటి మీద ఆప్షన్స్ ఇచ్చారు. ఇందులో ప్రూవ్ కానివి ఏంటి అని కానీ మనం చూసినట్లయితే యాక్సియమ్స్, పోస్ట్లేట్స్ అనేవి ప్రూవ్ కావు. థియరమ్స్, ప్రిపోజిషన్స్ అనేవి ప్రూవ్ అవుతాయి. అకార్డింగ్ టు యూక్లిడ్స్ డెఫినేషన్ ద ఎండ్స్ ఆఫ్ లైన్స్ ఆర్, లైన్ యొక్క చివరల్ని మనం పాయింట్స్ అని చెప్పి అంటాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నీడ్స్ ఏ ప్రూఫ్ అని చెప్పి ఇచ్చారు. ప్రూఫ్ అవసరమైనది ఏది అంటే ఇందానే మనం చెప్పుకున్నాం థియరం, అలాగే ప్రపోజిషన్స్. సో ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇట్ ఈజ్ నోన్ దట్ ఇఫ్ x plus y equal to 10 then x plus y plus z equals to 10 plus z ద యూక్లిడ్స్ యాక్సియం దట్ ఇల్లుస్ట్రేట్ ది స్టేట్మెంట్ ఈజ్ అని చెప్పించారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడ పాజిటివ్స్ ఉన్నాయి. ఎక్స్ ప్లస్ వై అనేది 10 అయితే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ అనేది 10 ప్లస్ జెడ్ అవుతుంది. ఇది సెకండ్ యాక్సియం. విచ్ ఆర్ ద అజంప్షన్స్ విచ్ ఆర్ ఆబ్వియస్ యూనివర్సల్ ట్రూత్స్ అని చెప్పించారు. అజంప్షన్స్ ఏంటి, ఆబ్వియస్గా యూనివర్సల్ ట్రూత్స్ ఏంటి అని చెప్పించారు. ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే థియరం, యాక్సియం, ప్రపోజిషన్స్ అండ్ పోస్ట్లేట్స్ అని ఇచ్చారు. ఇక్కడ అజంప్షన్స్ అనేవి ఏంటంటే యాక్సియం, పోస్ట్లేట్స్. 2 డిస్టింక్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎల్ అండ్ ఎం కెన్ హ్యావ్ అని చెప్పి ఇచ్చారు. 2 డిస్టింక్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఎల్ అండ్ ఎం కెన్ హ్యావ్ 1 పాయింట్ ఇన్ కామన్. ఓకేనా, డిస్టింక్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్కి అవి ఒక పాయింట్ వద్ద ఇంటర్సెక్ట్ అవుతాయి కాబట్టి 1 పాయింట్ ఇన్ కామన్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్ 1 డిస్టింక్ట్ లైన్స్ అని ఇప్పుడు డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ బిట్ ఏమి ఇచ్చారంటే 2 డిస్టింక్ట్ లైన్స్ అని చెప్పి ఇచ్చారు. 2 డిస్టింక్ట్ లైన్స్ అంటే ఆల్వేస్ ఎయిదర్ ఇంటర్సెక్ట్ ఆర్ ప్యారలల్ రైట్ అవుతుంది. 2 డిస్టింక్ట్ లైన్స్ అనేవి ఆల్వేస్ ఎయిదర్ ఇంటర్సెక్ట్ ఆర్ ప్యారలల్ అవుతుంది. నెక్స్ట్ ద యూనివర్సల్ ట్రూత్స్ స్పెసిఫిక్ టు జామెట్రీ ఈజ్, జామెట్రీలో యూనివర్సల్ ట్రూత్స్ ఏంటంటే పోస్ట్లేట్స్ అవుతాయి. నెక్స్ట్ ఇఫ్ ఏ పాయింట్ సి లైస్ బిట్వీన్ 2 పాయింట్స్ ఏ అండ్ బి సచ్ దట్ ఏసీ ఈక్వల్ టు బీసీ దెన్ మనం ఏబి ఈక్వల్స్ టు 2BC అని చెప్పి రాయొచ్చు. నెక్స్ట్ యాక్సియమ్స్ అనేవి ఏంటి అని అడిగారు. యాక్సియమ్స్ అనేవి యూనివర్సల్ ట్రూత్స్ ఇన్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. యాక్సియమ్స్ అనేవి యూనివర్సల్ ట్రూత్స్ అని చెప్పుకుంటాం ఇన్ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ మ్యాథమెటిక్స్. లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ దే డు నాట్ ఇంటర్సెక్ట్ ఈ స్టార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని చెప్పి ఇచ్చాడు. లైన్స్ ఆర్ ప్యారలల్ ఇఫ్ దే డు నాట్ ఇంటర్సెక్ట్ ఈ స్టార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ డెఫినేషన్. దిస్ ఈస్ ద డెఫినేషన్ అమ్మ. ఆల్ రైట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. దిస్ ఈజ్ యూక్లిడ్స్ 4th పోస్ట్లేట్ అమ్మ. నెక్స్ట్ ఏ టెర్మినేటెడ్ లైన్ కెన్ బి
produced indefinitely. This is Euclid's second axiom. Playfair's axiom is the ఈక్వివాలెంట్ వర్షన్ ఆఫ్ యూక్లిడ్స్ డాష్ పోస్ట్లేట్ అన్నాడు. ప్లేఫెయిర్ యాక్సియం అనేది యూక్లిడ్ యొక్క 5th పోస్ట్లేట్కి ఈక్వివాలెంట్ వర్షన్ అనమాట. ద హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ ద పార్ట్. దిస్ ఈజ్ యూక్లిడ్స్ 5th యాక్సియం. నెక్స్ట్, థింగ్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు ద సేమ్ థింగ్స్ ఆర్ ఈక్వల్ టు వన్ అనదర్. దిస్ ఈజ్ ద ఫస్ట్ యాక్సియం. ఫస్ట్ యాక్సియంలో ఈక్వల్ టు వన్ అనదర్ ఉంటాయి. యూక్లిడ్స్ జామెట్రీ ఈజ్ వ్యాలిడ్ ఫర్ ద ప్లేన్ ఫిగర్స్ అమ్మ. యూక్లిడ్ జామెట్రీ అనేది ప్లేన్ ఫిగర్స్కి వ్యాలిడ్ అవుతుంది. నెక్స్ట్, ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెత్ ఓన్లీ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అని ఇచ్చారు. ఏ సర్ఫేస్ ఈజ్ దట్ విచ్ హ్యాస్ లెంత్ అండ్ బ్రెత్ ఓన్లీ ఈజ్ స్టార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డెఫినేషన్ అవుతుంది. నెక్స్ట్, ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ ఏమన్నారంటే ఈ 41 నుంచి 45 బిట్స్కి సేమ్ ఆప్షన్స్ అని ఇచ్చారు. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. స్టేట్మెంట్ ఏ ఈజ్ ట్రూ. ఆప్షన్ బి స్టేట్మెంట్ ఏ ట్రూ అట, బి ఏమో ఫాల్స్ అట. ఆప్షన్ సి బోత్ ఆర్ ఫాల్స్ అట. ఆప్షన్ డి ఏమో ఏ ఫాల్స్ బి ట్రూ అని ఇచ్చారు. ఇక్కడ మనం 41 బిట్ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక ఫిగర్ ఇచ్చారు. ఏబి పీక్యూ ఎక్స్వై క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి, ప్యారలల్గా ఉన్నాయి. అలాగే ఏబి అనేది పీక్యూకి ఈక్వల్, పీక్యూ అనేది ఎక్స్వైకి ఈక్వల్. ఆటోమేటికల్లీ ఏమైంది, ఏబి పీక్యూకి ఈక్వల్, పీక్యూ ఎక్స్వైకి ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా ఏబి అనేది ఎక్స్వైకి ఈక్వల్ అయింది కాబట్టి స్టేట్మెంట్ ఏ రైట్. నెక్స్ట్, స్టేట్మెంట్ బి చూస్తే లైన్స్ విచ్ ఆర్ పర్పెండిక్యులర్ టు ద సేమ్ లైన్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అంటే ఇక్కడ మనం చూద్దాం, ఇక్కడ ఒక లైన్ ఉంది, దీనికి పర్పెండిక్యులర్గా ఉంటే ఇంకొక లైన్ కూడా ఇదే లైన్కి పర్పెండిక్యులర్గా ఉంటే ఆ 2 లైన్స్ ఒకదానికొకటి ప్యారలల్గా ఉంటాయి. కాబట్టి స్టేట్మెంట్ బి కూడా కరెక్టే. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ చూద్దాం. దేర్ ఆర్ అన్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ లైన్స్ విచ్ పాస్ త్రూ 2 డిస్టింక్ట్ పాయింట్స్ అన్నారు. 2 బిందువులు గుండా చూడండి. ఇక్కడ మనం ఏమన్నాడు చూడండి, దేర్ ఆర్ ఇన్ఫైనైట్ నంబర్ ఆఫ్ లైన్స్ అంటే చాలా తప్పది. 2 పాయింట్స్ గుండా ఓన్లీ 1 లైనే వెళ్తుంది. ఒకవేళ ఇలా కరువు గీస్తే అది లైన్ అవ్వదు. కాబట్టి 1 లైన్ అది. కాబట్టి స్టేట్మెంట్ ఏ రాంగ్. 42లో స్టేట్మెంట్ ఏ రాంగ్. నెక్స్ట్, ఈ 2 సర్కిల్స్ ఆర్ ఈక్వల్ దెన్ దేర్ రేడియై ఆర్ ఈక్వల్. 2 సర్కిల్స్ ఈక్వల్గా ఉన్నాయంటే వాటి వ్యాసార్థాలు అనేవి సమానమైనప్పుడే అది సాధ్యమవుతుంది. నెక్స్ట్ చూడండి, 43rd స్టేట్మెంట్ ఏ సర్కిల్ మే బీ డిస్క్రైబ్డ్ విత్ ఎనీ సెంటర్ అండ్ ఎనీ రేడియస్. దీన్ని యూక్లిడ్ 4th పోస్ట్లేట్ అంటాము. కరెక్ట్ స్టేట్మెంట్ ఇది. నెక్స్ట్, స్టేట్మెంట్ బి ఏమంటున్నారు చూడండి, టెర్మినేటెడ్ లైన్ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ఫైనైట్లీ ఆన్ బోత్ సైడ్స్ అని చెప్పి ఇచ్చాడు. ఇది యూక్లిడ్ 2nd పోస్ట్లేట్. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ ఏమంటున్నారు చూడండి, ఇన్ఫైనైట్ లైన్స్ కెన్ బి డ్రాన్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్ అండ్ ప్యారలల్ టు గివెన్ లైన్ అని ఇచ్చారు. ఇది తప్పు అవుతుంది. ఇన్ఫైనైట్ లైన్స్ కెన్ బి డ్రాన్ పాసింగ్ త్రూ ఏ గివెన్ పాయింట్ అని అన్నాడు. ఒక పాయింట్ గుండా మనం ఇన్ఫైనైట్ లైన్ మనం పాస్ చేస్తేనంట అది గివెన్ లైన్కి ప్యారలల్గా ఉంటుందంట. ఒక పాయింట్ గుండా డ్రా చేసే అన్ని ప్యారలల్గా ఎలా ఉంటాయి? కరెక్ట్ కాదు. నెక్స్ట్, స్టేట్మెంట్ బి ఏమన్నారు చూడండి, ద లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ ఈజ్ ఎట్ ఎ సేమ్ డిస్టెన్స్ ఫ్రమ్ సింగిల్ పాయింట్ ఈజ్ కాల్డ్ సర్కిల్. ఇది కరెక్టే. మనకి సర్కిల్ నుంచి ఒకే దూరంలో ఉన్నటువంటి అంటే ఒక పాయింట్ నుంచి సర్కిల్ అనేది ఎక్కడ చూసినా కూడా ఒకే దూరంలో ఉంటుంది. కాబట్టి ఆ లోకస్ పాయింట్ అనే దాన్నే సర్కిల్ అని చెప్పి పిలుచుకుంటాం. కరెక్ట్ అది. నెక్స్ట్, స్టేట్మెంట్ ఏ ప్లేఫెయిర్స్ యాక్సియం ఈజ్ అన్ ఈక్వివాలెంట్ వర్షన్ ఆఫ్ యూక్లిడ్స్ 4th పోస్ట్లేట్ అన్నాడు. 4th పోస్ట్లేట్ కాదు, అది 5th పోస్ట్లేట్. తప్పది. నెక్స్ట్, స్టేట్మెంట్ బి చూడండి, ఏ లైన్ ఈజ్ బ్రెత్లెస్ లెంత్ ఈ స్టార్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ యాక్సియం అని చెప్పి ఇచ్చాడు. ఇది డెఫినేషను, స్టేట్మెంట్ ఇది యాక్సియం కాదు. కాబట్టి ఇది కూడా తప్పే. 45thలో ఏబి 2 కూడా మిస్టేక్సే. నెక్స్ట్